ఒక ఆలయంలో పూలతో కాదు ఏకంగా 1,00,000 పెన్నులతో వినాయకుడికి పూజ చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ప్రత్యేకమైన పూజ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఐనవిల్లిలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం పరీక్షల సీజన్కు ముందు విద్యార్థుల కోసం ఎంతో ప్రత్యేకంగా చదువుల పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో సుమారు 1,00,000 పెన్నులను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పెన్నులను భక్తులకు, ముఖ్యంగా విద్యార్థులకు ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది. విద్యకు ఆదిదేవుడిగా గణపతిని ఆరాధిస్తూ స్వామివారి పాదాల చెంత పూజించిన ఈ పెన్నుతో పరీక్ష రాస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు విశ్వసిస్తారు. అందుకే ఈ పెన్నును కేవలం రాయడానికి ఉపయోగించే వస్తువుగా కాకుండా వినాయకుడి జ్ఞాన ప్రసాదంగా భావించి ఎంతో భక్తితో దాచుకుంటారు. ఇంకో విషయం ఏమిటంటే, పురాణ కథనాల ప్రకారం వేదవ్యాస మహర్షి ఐనవిల్లి క్షేత్రంలో వినాయకుడిని ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే విద్యార్థులు పరీక్షలకు ముందు ఇక్కడికి వచ్చి విఘ్నాలు తొలగించు, జ్ఞానం ప్రసాదించు, నా కష్టానికి తగిన ఫలితం ఇవ్వు అంటూ స్వామివారిని ప్రార్థిస్తారు. అయితే పూజ చేసిన పెన్నుతో పరీక్ష రాస్తే తప్పకుండా పాస్ అవుతారనేది భక్తుల విశ్వాసం మాత్రమే. విజయానికి భక్తితో పాటు చదువు, కృషి, ఏకాగ్రత కూడా ఎంతో అవసరం. వినాయకుడి ఆశీస్సులతో విద్యార్థుల చేతిలోని పెన్ను జ్ఞానానికి ఆయుధంగా మారాలని మనము కోరుకుందాం.